సంవత్సరాల నుంచి సర్పంచులు లేకపోవడం ఆ అభివృద్ధి కుంటుపడిన దాన్ని మనం నేను జయగిరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో ఉన్నాను. నాతో పాటు 8 మంది నామినేషన్ వేసిండ్రు. నేను గ్రామానికి కొంత సేవ చేస్తా అని చెప్పి నా ప్లానింగ్ చెప్తే ప్లానింగ్కు వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యి ఒక 6 అభ్యర్థులు వెనుక తీసుకొని తప్పుకున్నారు. 6 అభ్యర్థులు డైరెక్ట్ నాకు ఇప్పుడు గెలిపేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఎవరైతే అధికార పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతను తన అధికార పార్టీ ఉన్నది కాబట్టి మేము బరిలో లేకుండా బాగుండదని చెప్పి ఆయన పార్టీ కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మేమైతే ఏదైతే 6 అభ్యర్థులం ఏదైతే మాట అనుకుని ఏదైతే డెవలప్మెంట్ వర్క్ చేద్దాం అనుకున్నారో అది చేయడం కోసం మేమైతే శాయశక్తిగా కృషి చేస్తాం. మీరు గెలిస్తే చేసే పనులు ఏంటి? ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ ప్రజలను అడిగితే మొట్టమొదటి సమస్య ఏమంటారంటే వాళ్ళు కోతుల సమస్య అంటారు. నెక్స్ట్ వచ్చి కనకదుర్గమ్మ గుడి, పోచమ్మ గుడి లేవు అంటారు. దాంతోపాటు ఇక్కడ ఇది వాటర్ ప్లాంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాటర్ సమస్య ఏంటంటే జనాలు కొనుక్కొని తాగే పరిస్థితి తప్ప వాటర్ అయితే రావట్లేదు. వీటితో పాటు ఇంకా మోరీ వర్కులు ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకపోవడం వల్ల సీసీ రోడ్లు ఒక్కటి కూడా శంకుస్థాపన రాయి కూడా పడలేదు. కనీసం మోరీల వర్క్ కూడా ఒక్కటి జరగలేదు. తట్టేడు మట్టి తీసి చిన్న రోడ్డు పోసింది కూడా లేదు. అది మన ఒక్క సమస్య కాదు, అన్ని గ్రామాలలో ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలన్నింటినీ ముందుండి కొంచెం అభివృద్ధి చేయడం కోసం ముందుకు వచ్చింది. మీ గుర్తు చెప్పండి. దానికి ఉంగరం గుర్తు, ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు మీద ఉన్నాము. గుర్తు కొట్టేసి గెలిపేయాల్సిందిగా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను.